వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈ మధ్యలో క్రిప్టో కరెన్సీకి చాలా ట్రెండింగ్ అయిపోయింది. అండ్ క్రిప్టో కరెన్సీలో లాస్ట్ వీక్ మనం రాజేష్ గారితో ఒక జియో కాయిన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ అసలు క్రిప్టో కరెన్సీ ఎలా ఏమేమి ఇండెక్స్లు ఉంటాయి, ఏ యాప్లు ఉంటాయి అనేది బేసిక్స్ అయితే తెలుసుకున్నాం. ప్రజెంట్ ఇంకో పై కాయిన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. అసలు ఆ పై కాయిన్ ఏంటి, ఆ పై నెట్వర్క్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని బై చేయాలంటే ఏంటి, ఫ్యూచర్లో పై నెట్వర్క్కి వాల్యూ ఉంటుందా, మనం మాట్లాడదాం రాజేష్ గారితో. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మీరు క్రిప్టో ఎడ్యుకేటర్గా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ వీక్. అవునండి. ఈ వీక్ మనకు చాలామంది అడిగారు వాట్ ఈజ్ పై కాయిన్, అది ఎలా వర్క్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రవి గారు, పై కాయిన్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. బిట్ కాయిన్ తర్వాత చాలా కాయిన్స్ వచ్చినాయి మార్కెట్లోకి. ఈథీరియం వచ్చినాయి, ఓకే, బైనాన్స్ కాయిన్ వాళ్ళది బిఎన్బి కాయిన్ వచ్చింది, అవును, అండ్ సొలానా కాయిన్స్ వచ్చినాయి. వీటన్నిటికన్నా కూడా క్రేజ్ ఇప్పుడు అంటే ఆ కాయిన్స్ ఆల్రెడీ లాంచ్ అయిన కాడ నుంచి ఎన్నో రెట్లు పెరిగినాయి. ఇప్పుడు పై అనేది కొత్త కాయిన్ అన్నమాట. ఓకే, అయితే ఇది న్యూ కాయిన్ అనేది కొంత అంటే ఇప్పుడు తెలుసుకునే వాళ్ళకే. ఆల్రెడీ ఉన్న కమ్యూనిటీ 2019 నుంచి అనుకుంటా ఓకే, ఒక మొబైల్ యాప్ నుంచి మైనింగ్ చేసుకుంటున్నారు కాయిన్స్. ఓకే, సో ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ వీళ్ళు కమ్యూనిటీని పెంచుకున్నారండి. ఈ 5 years నుంచి ఏం చేశారంటే క్రిప్టోలో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ కన్నా కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనిటీని బాగా గ్రో చేసుకున్నారు. అక్కడ ఒక మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఒక పవర్ బటన్ లాగా ఉంటుందండి. ఓకే, అది క్లిక్ చేస్తే సార్ ఇది పై బిట్ కాయిన్ అంటే సేమ్ అలాంటిదేనా ఇది కూడా? ఇది కూడా ఒక క్రిప్టో కరెన్సీనే. ఓకే, ఓకే, చెప్పండి. సో క్రిప్టో కరెన్సీనే మన గవర్నమెంట్ వీటిని వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటున్నారనమాట. ఓకే, క్రిప్టో అంటారనమాట. ఓకే, సరే, పై బిట్ కాయిన్ ఇవన్నీ ఒక తరహాకి చెందినవి అన్నమాట. ఓకే, సరే, ఈ పై కాయిన్లో ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే కమ్యూనిటీ ట్రేడింగ్లోకి వచ్చాక ఎవరైనా పేమెంట్లు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇంటర్నల్ కమ్యూనిటీ ఫామ్ అయింది కదా అండి. వీళ్ళు ఎప్పటి నుంచో మైనింగ్ చేసుకుంటూనే ఒక కల్ట్ ఫ్యాన్స్ అనేది దీన్ని తయారయ్యారు అనమాట. ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది తయారయ్యారు. ఓకే, వాళ్ళు ఏమైనా బిజినెస్ అమ్ముతున్నారు అనుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్, అక్కడ పై కాయిన్ యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేసేటట్లు. ఓకే, ఎక్కువ ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెబుతారంటే మీరు పైన ట్రేడింగ్ కోసం చూడొద్దు, గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఉపయోగించుకునేటట్లు చూడండి అనేది పై కాయిన్ యొక్క నినాదం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే పై కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఇంత ఉంటుంది అంత ఉంటుందని ఒక ఇమాజినేషన్లో అయితే మన యూజర్స్ ఉంటున్నారు. అది ఉండటం మంచిదే, అంటే పాజిటివ్గా ఉండటం మంచిదే, కానీ ఎక్కువ పాజిటివ్ ఉన్న ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్, సినిమా ఒక లెవెల్లో అసలు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే అది రీచ్ అవ్వలేదు అనుకో డిసప్పాయింట్ అవుతారు. సార్ ఇప్పుడు నేను పై కాయిన్ పర్చేజ్ చేయాలి లేకపోతే లాగిన్ అవ్వాలనుకున్నాం, ప్రాసెస్ ఏంటి ఫస్ట్? ఓకే, సింపుల్ అండి. దీని పై కాయిన్ని మైన్ చేసే వాళ్ళని పైనీర్స్ అంటారనమాట. ఓకే, ఈ పైనీర్స్ ఒక ఆల్రెడీ వాళ్ళు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ రెఫరల్ లింక్ అని ఒకటి ఉంటుంది. పై యాప్ అది ప్లే స్టోర్ వీటిల్లో ఉందన్నమాట. అది షేర్ చేసుకొని మీరు కూడా పైనీర్ లాగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, రోజుకి 0.01 పై ఆ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏం చేయకుండానే జాయిన్ అవుతుంది. అంటే ఒక లాగిన్ అయిన తర్వాత ఒక బటన్ క్లిక్ చేయాలండి. ఓకే, ఆ పై అని ఒక మైనింగ్ చేసుకోవడానికి పై అని ఒక బటన్ క్లిక్ చేస్తే ఓకే ఆటోమేటిక్గా పై కాయిన్స్ అనేది మైన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ మైన్ అయ్యే క్రమంలో ఇప్పుడు ఫస్ట్ మీరు మైన్ చేస్తారు. మీకు అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. నేను మైన్ చేశాను పై కాయిన్లో, ఫ్రీగా కదా, అంటే మొబైల్లో వాడుకొని ఫ్రీగానే, డబ్బులు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఓకే, నేను నచ్చింది నాకు ఆపర్చునిటీ, నేను మీకు రెఫర్ చేశాను అనుకోండి, మీరు మైన్ చేసే ఫైల్లో కూడా కొంచెం నాకు వచ్చింది అనమాట. ఎంఎల్ఎం టైపే, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఏం లేదు. ఓకే, ఓకే, ఫ్రీగా కమ్యూనిటీని పెంచుకోవడం కోసం నెట్వర్క్ మార్కెటింగ్ లాంటిది వాడుకున్నారు వీళ్ళు. ఓకే, ఓకే, సరే, కమ్యూనిటీ ఎటైపు వెళ్తుందంటే మైనింగ్ వరకు బాగానే ఉంది. ఇది పై కాయిన్ ఆల్రెడీ మైనింగ్ చేసుకొని ఉంటారు ఎవరైనా, కొత్తగా వచ్చేవాళ్ళు దీని రేట్ అంత ఉంటుంది ఎంత ఉంటుంది అనేసరికి ఎక్కువలోకి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే పర్చేస్ కూడా చేయొచ్చా అది? ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేసుకొని ఆల్రెడీ మైగ్రేషన్ కేవైసీ అయిన తర్వాత మైగ్రేషన్ అని ఉంటుంది, అది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మీ దగ్గర ఒక 100 పై ఉన్నాయి అనుకోండి, మీకు ఫ్రీగానే వచ్చినాయి. అవును, కానీ ఎవడో మైన్ చేసుకోలేదు. ఓకే, మీ ఫ్రెండ్, కానీ దీనికి ఫ్యూచర్ ఉందని తెలుసు. ట్రేడింగ్ తర్వాత వాళ్ళకి ఏంటంటే డౌట్, ఇది అసలు రేట్ అమాంతం పెరిగిపోయిద్దేమో,
సో మీకు ఒక డీల్ ఇస్తారు, P2P డీల్స్ అంటారు దీన్ని. ఓకే. నీ దగ్గర ఒక 100 పై ఉన్నాయి కదా, నాకు ఒక 50 పై ఇవ్వు ఈ రేటుకి అని మీకు నచ్చింది అనుకోండి, డీల్ సెట్ చేసుకుంటారు. ఈ విధంగా పై ఒకప్పుడు అండి నాకు తెలిసినంతవరకు 30 రూపాయలు 40 రూపాయల్లో పై కాయిన్ కొనేవాళ్ళు. ఇంకొక 5-6 నెలలకు ముందు 70 రూపాయల్లో ఉంది ఒక పై కాయిన్ వచ్చేసి. ఈ పై కాయిన్ ఏం చేశారంటే ఫిబ్రవరి 20 మెయిన్ నెట్ ట్రేడింగ్లోకి అనౌన్స్ చేశారనమాట, మెయిన్ నెట్ లాంచ్ అవుతుందని. ఇప్పుడు ఉంటే రేటు జస్ట్ అడిగాను క్యాజువల్గా, పై నెట్స్ అందరినీ అప్రాక్సిమేట్ 400 నుంచి 500 రూపాయలు చెబుతున్నారు. అంటే అసలు ట్రేడింగ్లోకే రాలేదు. అందుకనే క్రిప్టోకి ఏంటంటే ఒక క్రేజ్ అనేది ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు పై నేను చేసుకున్నాను, మైనింగ్ చేశాను, నాకు ఒక 50 పై కాయిన్స్ వచ్చాయి సార్, ఏం చేయాలి? అంటే దాన్ని ఎలా సెల్ చేయాలా లేకపోతే హోల్డ్ చేసుకోవాలా, ఏం చేయాలి? అయితే ఇప్పుడు 20వ తారీఖు ఫిబ్రవరి 20 అంటే ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజుల్లో కొన్ని ఎక్స్చేంజెస్ అనౌన్స్ చేశారు. OKX అని, క్రిప్టో ఎక్స్చేంజెస్ ఇవి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, బిట్గెట్ అని, దాని తర్వాత బైనాన్స్ కూడా వరల్డ్లో ఫేమస్ క్రిప్టో ఎక్స్చేంజ్ బైనాన్స్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ కూడా మేము పై కాయిన్ లిస్ట్ చేయాలా వద్దని కమ్యూనిటీ అభిప్రాయం తీసుకుంటున్నారు. చాలా రేర్గా వీళ్ళు కమ్యూనిటీ నుంచి వాయిస్ వింటారనమాట. నిన్న నేను పోలింగ్ చూసా, ఎంత ఉంది బైనాన్స్ ఎక్స్చేంజ్, 83% అప్రాక్సిమేట్గానే లిస్ట్ చేయాలి ఇది పై కాయిన్ అని పెట్టారు. కమ్యూనిటీ చాలా పవర్ఫుల్ పై కాయిన్కి. రేటు పక్కన పెడితే ఇది ఫ్రీగా వచ్చిన కాయిన్లే కాబట్టి రేట్ ఎక్కువ ఉంటే అదృష్టం, కానీ రేట్ తక్కువ డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఉన్నవి అలా హోల్డ్ చేసి పెట్టుకోమంటారా? ఆఫ్టర్ 20 తర్వాత ఏమన్నా వస్తే ఇచ్చే, ఎప్పుడైనా కొంచెం 6 నెలలు, కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి మైనింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ టైంకైనా కొంచెం ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుంటేనే బెస్ట్. మరి ఎందుకంటే లాంచ్ అయినప్పుడు ఒక 2-3 రోజులు బాగా ఐపులో ఉంటుందండి. ఆ టైంలో పై యాప్లో ఆ మైనింగ్ చేసి మన కాయిన్స్ ఉంటాయి కదా సార్, అవును, డైరెక్ట్ రెడీమ్ చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది? ఓకే, ఇది యాక్చువల్గా ఏం చేశారంటే అండి, మొత్తం పై కాయిన్ మెయిన్ నెట్ రివార్డ్స్ అని ఒక 10 బిలియన్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా రివార్డ్స్ రావాలి. ప్రస్తుతానికైతే 10 బిలియన్ ఉన్నాయి. 10 బిలియన్ కాయిన్స్లో నాకు తెలిసినంత వరకు క్రియేటర్స్ దగ్గర కూడా ఒక 20% ఉన్నాయి. లిక్విడిటీ కింద ఈ యొక్క 80 బిలియన్ 60 బిలియన్స్లో ఒక 5 బిలియన్ లిక్విడిటీ కింద కూడా పెట్టారు వీళ్ళు, క్రియేటర్స్ వాళ్ళు, ఫౌండర్ 5 కాయిన్ ఫౌండర్స్. అసలు పై అంటే ఏంటంటే 3.14 అనమాట. ఇది గ్రీస్ డేస్ ఉంది కదా సార్, ఆ కంట్రీ 3.5 పైనే కనిపెట్టారు కదా, అక్కడ నుంచి వచ్చిందే ఈ పై కాయిన్ అనేది కూడా. నికోలస్ అనే అతను ఫౌండర్. మరి ఇప్పుడు మీరు ఫిబ్రవరి 20 చూస్తే, ఫిబ్రవరి 20 నుంచి ఈ 2 వరకు చూసుకుంటే 314 డేస్ అంత ఉంది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ మైనింగ్ చేసిన కాడ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 314 వీక్స్ సంథింగ్ ఉందన్నమాట, ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఏదైనా వీళ్ళు 314 చుట్టూ తిరుగుతున్నారు. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే బయట పబ్లిక్లో GCV అని ఒకటి ఉంటుంది, గ్లోబల్ కన్సెస్ వాల్యూ అని పై కాయిన్కి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పై కాయిన్ రేటు $3,14,000 ఒక పై కాయిన్ వచ్చేసి అని పెట్టారు. అది నిజం చెప్పాలంటే అంత ఈజీ కాదు ఆ రేట్ మెయింటైన్ చేయడం. ఫ్రీగా వచ్చింది ఎంత కాదన్నా అంత రేట్ ఉండాలంటే దానికి తగ్గట్లే యూటిలిటీ అనేది ఉండాలి. అసలు $3,14,000 ఇప్పుడు బిట్ కాయిన్ సప్లై వేరండి. బిట్ కాయిన్ పోటీగా అంటారు, కానీ బిట్ కాయిన్ సప్లై వేరు, పై కాయిన్ సప్లై వేరు. ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అసలు ఇంత రేట్ ఉంటుందా లేదా అనేది అర్థమైంది. కానీ అంత రేట్ బాగా ట్రెండింగ్ అవుతుందని నేను అది ఆ టాపిక్ తీసుకున్నాం మనము. చాలా మంది అడుగుతున్నారు, ఆల్రెడీ మా ఆఫీస్లో కూడా సార్ ఇట్లా 50 పై కాయిన్స్ ఉన్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు. అయితే 50 పై కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్ నెట్కి వాలెట్కి ఒక సీక్రెట్ ఫ్రేజ్ అని ఉంటుందండి. ఒక 12 వర్డ్స్ 16 వర్డ్స్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఫ్రేజ్ అనేది జాగ్రత్త ఉంచుకోవాలి. అప్పుడు ఈ కాయిన్స్ అనేది ఈ ఎక్స్చేంజెస్ ఏదైతే నేను చెప్పాను కదా, OKX కానీ బిట్గెట్ కానీ, ఈ ఎక్స్చేంజెస్ పై కాయిన్ కొంచెం ట్రాన్స్ఫర్ చేసి మనం విత్డ్రా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసి 30% పే చేయాలి ఒకవేళ వాటి మీద ప్రాఫిట్స్తో. అంటే ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్ పైగా? నేను ఏమనుకుంటున్నాను అంటే, వీళ్ళు 10 బిలియన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ నెట్ రివార్డ్స్, 10 బిలియన్స్లో ఏమైనాయి సుమారుగా ఒక 6 బిలియన్ మైగ్రేట్ అయిపోయినాయి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు రివార్డ్స్ మైగ్రేట్ అయినాయి. మరి ఈ 6 బిలియన్లో 3 to 4 బిలియన్ లాకింగ్లో ఉన్నాయి. మార్కెట్లో అవైలబిలిటీ 1.5 బిలియనే ఉన్నాయి. మరి ఈ 1.5 బిలియన్లో కూడా అన్నీ అమ్మడానికి రావు. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర 100 పై కాయిన్లు ఉన్నాయి అనుకోండి, 50 పై కాయిన్లే వాడు సెల్లింగ్కి పెడతాడు, మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఉండదో అని.
సో నా ఎక్స్పెక్టేషన్ ఒక 700 to 800 మిలియన్ కాయిన్స్ మార్కెట్లోకి వస్తాయి, ట్రేడింగ్లోకి వస్తాయి ఫస్ట్ రోజు. ఓకే. క్రియేటర్స్ కనుక అమ్మకపోతే మేబీ మంచి వాల్యూ ఉంటుంది. క్రియేటర్స్ అంటే డెవలపర్స్, వీళ్ళకి కూడా పైకాయిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది. మరి అవి ఒకేసారి మార్కెట్లోకి వచ్చి డంప్ అవ్వకపోతే బాగానే ఉంటుంది. ఓకే. మార్కెట్లో కనుక అవి కనుక ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళు కనుక అయితే వీళ్ళు క్రియేటర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారని నా ఫీలింగ్. ఉన్నారు కాబట్టి 6 సంవత్సరాల నుంచి కమ్యూనిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. ఇంకా దీని మీద నెగిటివ్ కూడా ఉందండి. ఈ పైకాయిన్ ఇప్పుడైతే 20వ తారీఖు అని అనౌన్స్ చేస్తారు, కానీ 5 సంవత్సరాల నుంచి మైనింగ్ చేస్తున్నారు కదా. చాలా మంది ఇది మెయిన్ నెట్ లాంచ్ అవ్వదు, వీళ్ళు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు కొన్ని యాడ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కోసం వీళ్ళు అసలు ఈ కాన్సెప్ట్ను చెప్పారు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే వీళ్ళకి కొన్ని కోట్ల రెవెన్యూ వస్తుంది. ఇదంతా మిమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారని కూడా నెగిటివ్ టాక్ కూడా నడిచింది. దాని వాల్యూ అయితే పెరుగుతుంది. వాల్యూ అయితే మార్కెట్లో నేను ఒక 1 year ఎంక్వైరీ చేసినప్పటికీ ఇప్పటికీ 10 times పెరిగింది అప్రాక్సిమేట్గా. ఓకే. అమ్మే వాల్యూ అనమాట. మరి అది లాంచ్ అయిన తర్వాత ఆ ప్రైస్ ఉంటుందో లేదా అనేది నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఆ డే కోసం. ఓకే. ఇంకా February 20 ఇండియా టైం ఐ థింక్ మార్నింగ్ 9:30 to 1:30 మధ్యలో ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పై గురించి చాలా విషయాలు చెప్పారు. ఎస్. ఇది రాజేష్ గారు అయితే పై కాయిన్ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది. February 20 రోజు ఏం జరుగుతుంది అనేది చూడాలి, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీరే చాలామంది వెయిట్ చేస్తున్నారు పై కాయిన్ అసలు ఏం జరుగుతుంది అనేది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.